కాంతార చిత్రం 2022లో సెప్టెంబర్ చివరిలో విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. కన్నడ చిత్రంగా ప్రారంభమైన ఈ సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. రిషబ్ శెట్టి ఈ సినిమాలో కథానాయకుడిగానే కాకుండా రచయిత, దర్శకుడిగా కూడా వ్యవహరించి తన ప్రతిభను చాటారు. మొదటి భాగం అనూహ్యమైన విజయాన్ని సాధించడంతో కాంతార చాప్టర్ 1 పేరుతో రెండవ భాగాన్ని రూపొందిస్తున్నారు. అయితే ఇది సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ కావడం విశేషం. కొత్త కథనంతో కూడిన ఈ సినిమా 2025 అక్టోబర్ 2న విడుదల కానుంది. ఈ ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచి అనేక ప్రమాదాలు ఎదురవుతున్నాయి. కొంతకాలం క్రితం కొల్లూరులో జూనియర్ ఆర్టిస్టులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా అతి కష్టం మీద ప్రాణాపాయం తప్పింది. తరువాత గాలి, వాన కారణంగా భారీ ఖర్చుతో వేసిన సెట్ పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలతో చిత్ర బృందం ఆర్థికంగా, మానసికంగా దెబ్బతింది. తాజాగా చిత్ర బృందాన్ని మరో ప్రమాదం విషాదంలోకి నెట్టింది. కాంతార చాప్టర్ 1 షూటింగ్లో పాల్గొంటున్న కేరళకు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ దుర్మరణం పాలయ్యాడు. ఉడిపి జిల్లా బైందూరులోని కొల్లూరులో జరిగిన ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. షూటింగ్ ముగిసిన తర్వాత కపిల్ తన సహచరులతో కలిసి సౌపర్ణిక నదిలో ఈతకు వెళ్లాడు. అయితే నది లోతు అంచనా వేయలేక నీటిలో మునిగి చనిపోయాడు. కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కపిల్ మృతి చిత్ర బృందాన్ని శోక సముద్రంలోనికి నెట్టేసింది. చిత్ర యూనిట్ సభ్యులు ఆయనకు సంతాపం తెలిపారు. ఇప్పటికే భారీ అంచనాల నడుమ సాగుతున్న ఈ సినిమా ప్రాజెక్టుకు వరుస ఆటంకాలు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ ప్రేక్షకుల్లో సినిమా పట్ల ఆసక్తి మాత్రం తగ్గలేదు.